వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎల్లన్న గారు ఉన్నారు. ఎల్లన్న గారు చెప్పండి, ఇప్పుడు మాలా మాదిగా అనేది అంటే రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. మాలా సామాజిక వర్గం వచ్చేసి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి మొన్న మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చెప్పడం అనేది జరిగింది చెన్నయ్య గారు. మరి అంటే వాళ్ళు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? దేని మీద మీ తిరుగుబాటు అనుకోవచ్చు? ఏంది అసలు? సపోర్ట్ చేసే వాళ్ళకి సల్యూట్ చేస్తాం. ఓకే. చెన్నయ్య గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా వర్గీకరణకు అనుకూలంగా చెప్పే వాళ్ళకు దండం పెడతాము, హక్ చేసుకుంటాము, కలిసిపోతాము. ఎందుకంటే ఆ సంస్కృతి మాది. ఇలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి వర్గీకరణ పోరాటం జరుగుతూ ఉన్నది. గతంలో ఇదే మాల సామాజిక వర్గం నుంచి మేము వర్గీకరణకు మద్దతు తెలియజేసిన వాళ్ళతో కలిసి పోరాటం చేస్తున్నాం. ఇలా మా గద్దరన్న గారు, స్వర్గీయ గద్దరన్న గారు బతుకున్నంత కాలమంతా ఆయన మాలకులంలో పుట్టినా కూడా వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు, వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. సో అట్లా చాలామంది పెద్దవాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా చెప్పారు మాలకులంలో ఉన్నప్పటికీ కూడా. కానీ ఇప్పుడే ఎందుకో ఒక సంకుచిత స్వభావానికి నెట్టబడుతున్నారు. మాల సామాజిక వర్గంలో మేధావులు అనబడే వాళ్ళు కూడా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా వర్గీకరణ జరగాల్సిందే కానీ అని ఒక కాని పెట్టి దాన్ని ఏదేదో మొత్తం చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అది తప్పు. ఇలా మన మేధావితత్వము అణచబడుతున్న జాతుల వైపు నిలబడాలి, మన మేధావితత్వము బాధితుల వైపు నిలబడాలి. అట్లా కాకుండా కేవలం స్వార్థపూరితంగా ఆ మేధావితనాన్ని ఉపయోగించుకుంటానంటే నిన్ను మేధావిగా సమాజం చూడదు, స్వార్థపరులుగానే చూస్తుంది. మేధావి అనబడేవాడు అందరికీ సమాన ఫలాలను దక్కాలని చెప్పి చూస్తాడు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఎవరైనా ఒకరు కనుక వర్గీకరణకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా నిజంగానే దండం పెడతామన్నా చాలా సంతోషకరమైన వాతావరణంగా మేము ప్రకటిస్తాం. ఓకే, అసలు ఎందుకు ఈ తిరుగుబాటు, ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు? మీ ఫిబ్రవరి 7 కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఫిబ్రవరి 7 కార్యక్రమం అయితే లక్షల డప్పులతోటి పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన జరగబోతున్నది. వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు డప్పు కొట్టేదన్న. శుభకార్యమైన, అశుభకార్యమైన, చావైనా, పెళ్ళి అయినా ఎప్పుడైనా కానీ డప్పు శబ్దం వినిపించేది. లేదా వివిధ సభలు సమావేశాలు జరిగినప్పుడు ఆ సభల సమావేశాలకు డప్పు శబ్దం వినిపించేది. ఇలా డప్పుదే కార్యక్రమం, డప్పే ముందు వరుసలో నిలబడి మొత్తం యావత్ సబండ జాతుల్ని ఐక్యం చేసుకుంటూ తన ఆక్రోశాన్ని, తన ఆకాంక్షల్ని ప్రకటన ఆ రోజు ఫిబ్రవరి 7 రోజు తెలియబోతా ఉన్నది. ఫిబ్రవరి 7 అనేది ఈ చరిత్రలో లిఖించబడబోయే రోజు. ఎందుకంటే ఎప్పుడు మనం 10 డప్పులో 100 డప్పులో పెద్ద పెద్ద ర్యాలీ జరిగినప్పుడు 500 డప్పుల దాకా చూసినాం కావచ్చు, కానీ లక్షల డప్పులను మనం ఒకసారి ఒకే దగ్గర మనం చూడలే. కాబట్టి నిజమన నిన్న వరంగల్లో జరిగిన సన్నాహక సమావేశ ర్యాలీ అది 2 కిలోమీటర్లు 3 గంటల పాటు ర్యాలీ జరిగింది. 3 గంటల పాటు ఆ రోడ్డు ఎంబటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నివ్వెరపోయి ఈ డప్పుల శబ్దాన్ని ఆస్వాదించారు. అరే ఇంత గొప్ప కార్యక్రమం మేము కళ్ళారా చూస్తున్నామని చెప్పేసి. అట్లా ఒక 4-5 వేల డప్పులు మోగితేనే అట్లా ఉంది పరిస్థితి. రేపు లక్షల డప్పులు హైదరాబాద్ మహానగరంలో మోగబోతా ఉన్నాయి. కాబట్టి ఇది మహత్తరమైన పోరాటము. ఇలా మందకృష్ణకు నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను. 30 సంవత్సరాలుగా కొట్లాడిన తమ్ముళ్ళు 30 రోజులు సమయం ఇవ్వడని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి కవిని, కళాకారుని అడిగినప్పుడు ఇలా మొత్తం అన్ని పక్కన పెట్టి ఈ జాతి మొత్తం నిలబడ్డదన్న. కేవలం ఈ సామాజిక వర్గంలో పుట్టిన కవులు, కళాకారులే కాదు, మిగతా సమాజంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు అనబడే వాళ్ళు తెలంగాణలో చాలా గొప్ప పేరుగాంచినటువంటి కవులు, కళాకారులు కూడా ఇలా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. సపోర్ట్ చేస్తుంది, దాంట్లో తప్పేమున్నది? ప్రభుత్వం అవుట్ రైట్గా ముఖ్యమంత్రి అని నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించిండు. దానికి సంబంధించిన ప్రక్రియలు కొనసాగిస్తున్నారు. మంత్రివర్గ ఉప కమిటీ ఏర్పడ్డది, ఒక కమిషన్ ఏర్పడ్డది, వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని వర్గీకరణ చేస్తారన్న నమ్మకం మాకున్నది. ఆ పార్టీలో ఇదే ప్రభుత్వంలో ఉండబడే కొంతమంది మాల వాళ్ళు వెనుక ఉండి చేస్తున్నారని చెప్పేసి బయట అక్కడక్కడ అనుకుంటున్నారు. అది అట్లా చేయకూడదని చెప్పేసి మేము వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాం. సమాజంలో ఉండబడే అందరికి కదా వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు. రాజ్యాంగం మీద ఏం ప్రమాణం చేస్తారన్న? ఇవాళ నా కులం అని, నా ప్రాంతం అని, నా పక్షపాత ధోరణి ఉండకుండా రాజ్యాంగబద్ధంగా మసులుకుంటా అని చెప్పేసి ప్రమాణం చేస్తారు కదన్న. మరి ఇలా బాధితుల వైపు నిలబడాలి కదా. ఇలా అదే మాల సామాజిక వర్గంలోనే ఉండబడే, ప్రభుత్వంలో ఉండబడే నేతలందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళ వర్గీకరణకు వ్యతిరేకులు అని చెప్పేసి నేను అనుకోను.
రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంటారని అనుకుంటా. ఒకవేళ వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కనుక వాళ్ళు ఈ సమాజంలో చిన్నగా కాబడతారు, ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా చేసిన వాళ్ళుగా కనబడతారు. ఓకే, ఒక్క పాట ఏమైనా చెప్తారా దీని గురించి వర్గీకరణ? కాళ్ళకు గజ్జలు డప్పులు సంకల యాడికి ఎల్లన్నో నువ్వు యాడికి ఎల్లన్నా, వేల గొంతులట లక్ష డప్పులట పోదము రావన్నా పోరు చేద్దాము రావన్నా. కాళ్ళకు గజ్జలు డప్పులు సంకల యాడికి ఎల్లన్నో నువ్వు యాడికి ఎల్లన్నా, ఫిబ్రవరి 7వ తారీఖు పోదము రావన్నా హైదరాబాదు పోదము రావన్నా, పోదము రావన్నా పోరు చేద్దాము రావన్నా. వర్గీకరణ కోసము ఫిబ్రవరి 7వ తారీఖులో జరగబోతున్న భారీ ప్రదర్శన కోసము రండి సోదరులారా, ఇంటికొకరు మనిషికొక డప్పు సంకనేసుకొని ఆ మహా ప్రదర్శనలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. మొత్తానికి ఫిబ్రవరి 7 మాత్రం హైదరాబాద్లో భూకంపం తెప్పించే విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా దరువు ఎల్లన్న గారు అంటున్నారు. ఇది ఎల్లన్న గారితో స్పెషల్ చర్చ.